మీ లైఫ్‌లో మీకు చాలా బాగా అంటే ఈ రోజులో మీకు చాలా బాగా అనిపించిన సిట్యుయేషన్ ఏంటి అనేది అడిగా నేను. మీకు చాలా బాగా అనిపించిన సిట్యుయేషన్ ఏంటి? నిన్న ఇది బా జరిగింది అని అనిపించిందా? ఏ విషయంలోనైనా? నిన్న మామూలుగా ఆర్డినరీగా ఉంది మేడం. బాగానే ఏం లేదు. ఓకే. అదే మీరు 3 చెప్పారు. బాగా జరిగింది, బ్యాడు ఆ రోజు మీరు బాధాకరంగా ఉన్న విషయం. ఇంకోటొచ్చి అవనే కాదు. ఓకే. హ్మ్. ఇది ఇలా కాకుండా ఇలా జరుగుంటే బావుండు అనే ఫీలింగ్ ఉంటుంది గదా! అదే. అంటే అదే. అది కొంచెం బెటర్‌గా జరిగితే బావుండు అనే ఫీలింగ్ ఉంటది గదా! బెటర్‌గానే. ఆ! అది. ఇది బావుంది. నాకు సంతోషాన్నిచ్చింది అనే సిట్యుయేషన్ ఒకటి కూడా జరగలేదా నిన్న? లేదు మేడం. నాకేం అనిపించలేదు అట్లా. అలా ఏం అనిపించలేదు. ఓకే. ఆ! ఓకే. బాలేదనిపించింది ఏమన్నా జరిగిందా? మేబీ ఒక ట్రాఫిక్‌లో కొంచెం హెవీ ట్రాఫిక్ ఉండి ఇబ్బందికరంగా అనిపించొచ్చు. అదైనా పర్వాలేదు. ఆహా! ఫుడ్ విషయంలో మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత లేకపోయి ఉండుండొచ్చు. ఆ! ఏదైనా మీరు కావాలనుకున్న క్లోత్స్ ఐరన్ అయ్యుండకపోవచ్చు. హ్మ్. సంథింగ్ అట్లా. ఏదైనా చిన్న విషయమైనా ఒక ఓకే. రోజులో లేదు ఈరోజు తిన్న ఫుడ్ చాలా బావుండుండొచ్చు. హ్మ్. ఎప్పటినుంచో మీరు ఒక వ్యక్తిని కలవాలనుకుంటే అకస్మాత్తుగా వాళ్ళే మీకు ఫోను చేసి ఉండుండొచ్చు. హ్మ్. కలిసుండొచ్చు. అంటే ఏదో ఒక సిట్యుయేషన్ మీ మీద ప్రభావం చూపిస్తూ ఇది బావుంది అనే ఫీలింగొస్తే హ్మ్. ఓకే. ఆ సిట్యుయేషన్ ఏంటో జస్ట్ అబ్జర్వ్ చేయమని జెప్పాను. హ్మ్. సెకండ్ వన్ను ఇది కొంచెం ఇబ్బంది పెట్టింది, ఇరిటేట్ చేసింది అనిపించినప్పుడు అది అబ్జర్వ్ చేయమని జెప్పాను. అవును. ఈ రెండిట్లో కూడా మీ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతుంది అనేది అబ్జర్వ్ చేయమని జెప్పాను. అవును. ఓకే. ఈ మూడు విషయాల్ని మీరు ఎంతవరకు అబ్జర్వ్ చేశారు అనే దాని మీద ఈరోజు ఫర్దర్ క్లాస్ ఎళ్తది. ఓకే. మిమ్మల్ని ఖచ్చితంగా నిన్నటి క్లాస్‌ని రేపు అడుగుతాను చెప్పాలని జెప్పాను. నాగరాజు గారు మీరేం జేశారు? రాము గారు హ్యాపీ మనీ మార్నింగ్. ఏంటి మేడం ఇప్పుడే వచ్చానండి. ఓకే. ఓకే అండి. అదే మీకు నిన్న బాగా అనిపించిన సిట్యుయేషన్ ఏమన్నా ఉందా? నిన్నటి రోజున? ఉందండి. ఓకే. పైన చెప్పగలరా? లేదు ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది మీరు తీసుకోగలిగారు. అంటే పర్సనల్ విషయం అయితే నేను చెప్పమని అనట్లేదు. లేదు పర్సనల్ విషయం అంటే ఏం లేదండి. అంటే ఓకే. నిన్న ఆహ్, నేను నా మనవడితో గడిపాను. హ్మ్. ఆ మనవడితో గడిపినప్పుడు నాకు హై వైబ్రేషన్ అనిపించింది. ఓకే. ఆహ్, ఆహ్, ఆ సిట్యుయేషన్‌లో నాకసల ఏది తెలియలేదు. ఆహ్, కనీసం ఒక రోజు ఆల్‌మోస్ట్ ఒక రోజంతా గడిపాను. ఓకే. ఆ ఫంక్షన్‌కెళ్ళామనమాట. హ్మ్. ఫంక్షన్‌కెళ్ళినప్పుడు ఆహ్, ఎక్కువగా బాగా స్పెండ్ చేశాను మనవడితో. ఆ ఓకే. మనవడితో స్పెండ్ చేసినప్పుడు అసల హై వైబ్రేషన్ అనిపించింది. ఓకే. మనవడు గూడా నన్ను చూసి ఇంకా వాళ్ళ మమ్మీ, డ్యాడీ గారి దగ్గరికి కూడా వెళ్ళలేదు. అది ఆళ్ళే ఆశ్చర్యపోతున్నారు. ఏంట్రా అంత ఇది అని చెప్పి మా అమ్మాయిను, మా అల్లుడు గారు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సో, గ్రేట్. అది నాకు కొంచెం బాగా ఆహ్, హై వైబ్రేషన్ అది. ఇంతకు అది. ముందుకి ఇంతకు ముందు మీ దగ్గర అలా ఉండేవాడు కాదా మీ మనవడు? ఉండేవాడు గానీ, ఇంతిదిగా ఉండేవాడు కాదు. ఓకే. ఉండేవాడు. మీ యూనివర్స్ ఇంకా ఎక్కువగా కనెక్షను, తన కనెక్షను ఆ! మీ ఇద్దరి ఆ! వైబ్రేషన్స్ ఒకటే అయ్యాయి. అని నాకనిపించిందండి. అసలు ఓకే. వదిలి నన్ను ఉండలేదన్నమాట. అప్పుడు నాకు హై వైబ్రేషన్ అనిపించింది. ఓకే. గ్రేట్. అది. గ్రేట్ సార్. ఓకే. మీరు కూడా చిన్న పిల్లలే.
మనకి కావాల్సింది అదే. మొదటి ప్రేమ కావాలి, మొదటి ప్రేమ కావాలి అని అదే. చాలా ఆ! విషయాల్లో వింటూ ఉంటాం గదా! అవును. యాక్చువల్‌గా మొదటి ప్రేమ అంటే మనం అందరం అనుకుంటాము మ్యారేజ్ అయిన కొత్తలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న ఆ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ అనుకుంటాము. అదే. ఆ! బట్ మొదటి ప్రేమ అంటే మనం పుట్టినప్పుడు పెరుగుతున్న క్రమంలో మనలో ఏదైతే రియల్ లవ్ అది. ఒక వ్యక్తిలో లోపాలను చూడం అక్కడ. ఒక వ్యక్తి గురించి ఏమి తెలుసుకోవాలని వాళ్ళకి డబ్బుందా? వాళ్ళకి అందం ఉందా? వాళ్ళకి ఆస్తుందా? వాళ్ళకి చదువుందా? వాళ్ళు డీసెంట్‌గా ఉన్నారా? వాళ్ళు అటైర్ బావుందా? ఇవేం ఆలోచించము. అవునండి. జస్ట్ అలా అసలేమి పెళ్లి రాలా. అవును. అలాగా మనం గూడా యెస్. ఆళ్ళ యొక్క చేష్టల్ని, వాళ్ళ యొక్క ఆటల్ని చూసి ఆనందిస్తున్నాం. అప్పుడు నాకు హై వైబ్రేషన్ అనిపించింది. యెస్. ఇంతకుముందు అంత అనిపించలేదు. ఉంది గానీ అంత అనిపించలేదు. ఇప్పుడు నిన్న మాత్రం మీరు అబ్జర్వ్ చేయమన్నారు గదా! చేయమన్నప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు నాకు చాలా హై వైబ్రేషన్ యెస్. చాలా ఎనర్జీ తీసుకుంటారు. ఆ! చిన్నపిల్లలు గనుక ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్, ఈ వైబ్రేషన్ 12 లాస్ కూడా చాలా త్వరగా అర్థమవుతాయి. అదే. వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. చాలా గ్రేట్. చా చాలా గుడ్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. యెస్. గ్రేట్. వండర్‌ఫుల్ సార్. వండర్‌ఫుల్. చాలా హ్యాపీగా ఉన్నారు. వీడియోస్ చూస్తున్న వాటిల్లో కూడా మీరు మాట్లాడుతుంటే చాలా కాన్సంట్రేషన్‌గా మాట్లాడుతున్నారు. ఆహ్, చాలా అంటే యాక్టివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు మీరు అజయ్ నాయుడు గారు. చక్కగా క్వెషన్స్ అదే. అడుగుతున్నారని నా క్లాస్ మీద కామెంట్స్‌తో పాటు మీ మీద కూడా వాళ్ళు మెసేజ్‌లు, కామెంట్స్ పెడుతున్నారు. చాలా చక్కగా ఉంది మీ యొక్క అడిగే విధానం, మీరు అటెండ్ అయ్యే విధానం. అదే. చాలా మంది మీరిద్దరు కూడా చాలా నచ్చుతున్నారు. గ్రేట్. థాంక్ యూ మేడం. గ్రేట్. గ్రేట్. అది మీ క్లాసెస్ ప్రభావమేనండి. అయ్యో! కాదు. మీ యొక్క లోపల యూనివర్స్‌తో మీరుకున్న కనెక్షను, మారాలనే తపన అంతే. అదే మొత్తం. అది అది గుర్తింపు తీసుకొచ్చింది మీరే గదా మేడం. గ్రేట్ సార్. గ్రేట్. అంతకుముందు లేదు గదా! ఆ గుర్తింపనేది తీసుకొచ్చింది మీ క్లాసుల వల్లే నేననుకుంటున్నాను. డెఫినెట్‌గా మీ క్లాసుల వల్లే. గ్రేట్. యెస్. ఇప్పుడు ఈరోజు నేనడిగే క్వెషన్ ప్రతిరోజు ఏదో ఒక క్వెషన్ రూపంలో నేను కొంత ఆలోచింపజేయడానికి అడుగుతుంటాను కదా! మీరు నిన్న ఎదుర్కొన్న వాటిల్లో మీకేమైనా అవకాశాలు కనిపించాయా? మీ లైఫ్‌లో మీరు రాసుకున్న గోల్స్‌కి ఏదో ఒక దానికి ఎక్కడన్నా ఒక్క అవకాశమైనా కనిపించిందా? అది అంతగా నాకేమి అనిపించలేదు. అనిపించలేదు. ఓకే. స్టిక్ నోట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయా దగ్గర? ఆ! ఉన్నాయండి. ఓకే. ఉన్నాయండి. ఇప్పుడే రాసి పెట్టుకోండి. జస్ట్ ఇప్పుడే మీకెదురుగుండా. ఇందులో నుంచి తొంగి చూస్తున్న అవకాశం ఏమిటి అనేది రాయండి. ప్రతి సిట్యుయేషన్ మీకెదురయ్యే ప్రతి సిట్యుయేషన్‌కి రాసేసి, తీసేసి మీకు ఎక్కడ ఎక్కువగా మీరు కూర్చుంటారో, ఏ ప్లేస్‌లో మీరు కూర్చుంటారో, ఆ ప్లేస్‌లో స్టిక్ చేసేసి రండి. మీరు ఎక్కువగా ఏ ప్లేస్‌ని చూస్తుంటారో ఆ ప్లేస్‌లో స్టిక్ చేసేయండి. ఓకే. ఇందులో నుంచి తొంగి చూస్తున్న అవకాశం ఏంటి? ఇందులో అంటే ప్రతి సిట్యుయేషను మీ లైఫ్‌లో ఏది జరిగినా, ఏదొచ్చినా అబ్జర్వ్ చేయండి ఈ రోజు నుంచి. ప్రతి దానిలో నుంచి అవకాశాలు వెతకడాన్ని ప్రారంభించండి.
ఒకసారి చెప్పండి మేడం ఇందులో నుంచి. ఇందులో నుంచి తొంగి చూస్తున్న అవకాశం ఏంటి? ప్రతిదీ కూడా మనకి ఏదో ఒకటి అవకాశం రూపంలో వస్తుంది. ప్రతి సిచ్యువేషన్ మన దగ్గరికి వచ్చిన ప్రతి సిచ్యువేషన్ కూడా ఒక అవకాశాన్ని చూపిస్తూ ఉంటుంది. ఏం జరిగినా గాని దానిలో ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక అవకాశం ఉంటది. మిమ్మల్ని ఒక కలేజా మూవీ చూడమని చెప్పాను కదా. కలేజా మూవీలో అతనికి అంటే ఎప్పుడైతే తను ఒక పని చేయాలి అనుకుని నిర్ణయించుకుంటాడో దానికి సంబంధించిన క్లూస్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? తను అలా నడుచుకుంటూ వెళ్తుంటేనే కదా తన హాస్పిటల్ డాక్టరు పార్క్ లో ఎదురుగుండా వస్తాడు. పార్క్ లో ఎదురుగుండా ఒక వ్యక్తి వస్తాడు కదా. ఫస్ట్ అతన్నే కదా క్యాచ్ చేస్తారు. అతన్ని పట్టుకుంటే డీన్ గురించి చెప్తాడు. డీన్ పట్టుకుంటే ఇంకొక అతను ఆ పేరు గుర్తులేదు నాకు, సుబ్బరాజు. అతన్ని పట్టుకుంటే ఆర్కే ప్రకాష్ రాజ్ గురించి. ఆ తర్వాత ఒక అమ్మాయి తనంతకు తానే అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది అనే విషయం చెప్తూ ఉంటది. అంటే ఆ జరిగే ప్రతి విషయంలో కనిపించే ప్రతి వ్యక్తిలో కూడా మనం వెతుకుతున్నది ఏదో ఒకటి దొరుకుతూ ఉంటది. అప్పటి వరకు ఆ క్యారెక్టర్ అనుష్క క్యారెక్టర్ ఎందుకు అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంది అంటే ఆ ప్రాబ్లమ్స్ క్రియేషన్ కూడా ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి చేరడానికి దగ్గర చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ కార్లు పగలటాలు, అద్దాలు పగలటాలు. అంటే జరుగుతున్న ప్రతిదీ కూడా మనం మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో కొంత అవకాశాన్ని కల్పిస్తూ ఉంటది. ఆ రోజుకి ఆ రోజు, ఆ క్షణానికి ఆ క్షణం మనకి అర్థం కాకపోయినా ఒకటి ఆలోచించండి. ఈ విషయం ఇది నేను చేయడం వల్ల ఇప్పుడు నా లైఫ్ లోకి రావడం వల్ల ఈ పని జరగడం వల్ల ఇక్కడ నాకున్న అవకాశం ఏంటి? ఏ అవకాశం ఈ సిచ్యువేషన్ నుంచి తొంగి చూస్తుంది? ఈ సిచ్యువేషన్ వల్ల నాకు ఉన్న అవకాశం ఏంటి అని ఆలోచించండి. మీకు అది కనిపించినా కనిపించకపోయినా ఈ రోజు నుంచి అలా ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మీ గోల్ ఏంటో మీకు తెలుసు. మీ లక్ష్యాన్ని మీరు ఏర్పరచుకున్నారు. ఆ లక్ష్యం వైపు వెళ్ళడానికి మీకు ఏదో ఒక ఛాన్స్ కావాలని కోరుకుంటారు. ఏదో ఒక మార్గం కావాలి. ఆ వెళ్ళే మార్గం మీకు తెలియకపోవచ్చు. కానీ మీలో ఉన్న తృష్ణ, మీలో ఉన్న కోరిక, మీరు సాధించి తీరుతాననే నమ్మకం యూనివర్స్ మీ దగ్గరికి అవకాశాలను తీసుకొస్తుందని ట్రస్ట్ చేయండి. మీ లైఫ్ లో జరిగే ప్రతి విషయంలో కూడా ఏదో ఒక సిచ్యువేషన్ మీకు మీ లక్ష్యం వైపుకి వెళ్ళడానికి ఎంతో కొంత దారి చూపిస్తూ ఉంటుంది. ఆ విషయం కోసం మీరు ఈ రోజు నుంచి అసలు దీంట్లో ఉన్నది ఏంటి? ఏమి చెప్పాలనుకుంటుంది యూనివర్స్ నాకు దీని నుంచి? నేను చేరుకోబోయే లక్ష్యానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇది జరగడానికి గల కారణం ఏంటి అనేది ఆలోచించండి. నాగరాజు గారు మెసేజ్ చేశారు సంథింగ్ ఏదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికో యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్లో ఉన్నాను అని. ఎస్, అంటే అది మీ లైఫ్ లోకి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి జరిగినప్పటికీ కూడా మీ లైఫ్ లో ఒక సిచ్యువేషన్ వచ్చి మీరు హాస్పిటల్ దగ్గర ఉన్నారు అంటే వాళ్ళ కోసం మీరు హాస్పిటల్ దగ్గర ఉన్నారు అంటే మీకు తెలియకుండా మీరు ఏదో మేనిఫెస్ట్ చేస్తారని అర్థం. వాళ్ళకి ఎవరికో యాక్సిడెంట్ జరిగితే నేను మేనిఫెస్ట్ చేయడం ఏంటి అంటే అది ఏ రకంగా చేశారనేది మీకే తెలియాలి. అది అంటే ఎక్కడో మీరు కొన్నిట్లో చూడడం వల్ల, ఏ సినిమాలో చూడడం వల్ల ఇన్స్పైర్ అయ్యో లేకపోతే ఇంకొక సిచ్యువేషన్ ఇన్స్పైర్ అయ్యో ఎక్కడో ఏదో చూస్తుంటారు, ఏదో జరిగి ఉంటది. కానీ మీరు ఇప్పుడు అక్కడ చేసే ఎక్స్పీరియన్స్ ఇది కూడా మీ లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశంగా ఉంటది. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క సిచ్యువేషన్ తన లైఫ్ ఎలా ఉంటుందనేది మీకు అవగాహన రావచ్చు. ఇక్కడ ఒక ఎంపతి ఎలా చూపించాలి అనేది అవగాహన రావచ్చు. మనీ యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది అవగాహన రావచ్చు.
మెడిసిన్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతనేది అవగాహన రావచ్చు. ఇక్కడ ఏదన్నా ఒకటి అవకాశం మీకు దొరకొచ్చు. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, తను ఫుడ్ మీద మంచి గ్రిప్ సంపాదించి, తను ఒక హోటల్ పెట్టాలన్న ఉద్దేశంతో చాలా హోటల్స్ తిరుగుతాడనమాట. తిరుగుతూ ఆ హోటల్స్‌లో ఉండే ఫుడ్డు తింటూ ఉంటాడు. అంటే ప్రతి హోటల్‌కెళ్ళటం, అక్కడ ఫుడ్ టేస్ట్ చేయడం, అట్లా కొన్ని రోజులు చేస్తాడు. చేసిన తర్వాత అక్కడికెళ్ళి ఫుడ్ తిని వచ్చి, ఇంకో హోటల్‌కెళ్ళి ఫుడ్ తిని వచ్చి, అట్లా కొన్ని రోజులకి తన హెల్త్‌ని కొంచెం ప్రాబ్లమాటిక్ చేసుకుంటాడు. ఇట్లా కాదు, నేను రంగంలోకి దిగాల్సిందే. నేను ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, నేను ఎక్కడో అక్కడ ఫిజికల్‌గా జాయిన్ అవ్వాలి, ఎక్స్‌పీరియన్స్ చేయాలి అన్న ఉద్దేశంతో ఒక హోటల్‌లో ఫుడ్డు అంటే భోజన హోటల్‌లోనే, ఒక హోటల్‌లో తను పెట్టాలనుకున్న టైప్ హోటల్స్‌లోనే తను ఒక ఎంప్లాయీగా జాయిన్ అవుతాడు. అక్కడికెళ్ళి ఎంప్లాయీగా జాయిన్ అయిన అతను అక్కడంతా చూసిన తర్వాత తనకి ఒక అవగాహనొస్తది. తను చేయగలడా లేదా అనే దాని మీద ఒక అవగాహనొస్తది. అప్పటి వరకు ఫుడ్ బిజినెస్ మంచి లాభాలనిస్తది, తను కూడా పెట్టాలి అని కొంత రిసర్చ్ చేస్తున్న పర్సనల్‌లా అక్కడున్న ఇంకొక వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. మంచి చెఫ్. ఆ చెఫ్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏ నిర్ణయం తీసుకుంటాడంటే, ఫుడ్ ప్రియులందరూ ఫుడ్డు చాలా ఇంట్రెస్ట్‌గా తింటున్నారు. కానీ ఇది తిన్న తర్వాత వాళ్ళ యొక్క ఫిజికల్‌గా షేప్ ఔట్ అయిపోతున్నారు. అంటే ఇష్టంగా తినేసి షేప్ ఔట్ అయిపోతున్నారు. వర్కౌట్స్ చేయట్లేదనే ఉద్దేశంతో ఆ హోటల్ పక్కనే ఒక జిమ్ లాంటిది స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యి, ఆ హోటల్ పక్కనే ఒక జిమ్‌ని స్టార్ట్ చేస్తాడనమాట. ఆ జిమ్‌కి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ కోసం, వాటి కోసం తిరుగుతున్న టైంలో ఇతన్ని కూడా కొత్తగా జాయిన్ అయిన ఇతన్ని కూడా వెంటేసుకొని తిరిగేవాడు. అలా తిరుగుతున్నప్పుడు తనకొచ్చిన ఐడియా ఏంటంటే, తను నిజంగా ఫుడ్ బిజినెస్ కోసం కంటే కూడా తను ఈ ఎక్సర్‌సైజ్ మెషిన్స్ ఏయైతే ఉన్నాయో, ఫిజికల్ ఎక్సర్‌సైజ్ మెషిన్స్, వాటి మీద తనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. వాటి మీద తనకి ఎక్కువ అవగాహన ఉంది. దాన్ని అతను బాగా సేల్ చేయగలను అన్న ఉద్దేశంతో తను అటువైపుకు వెళ్లి వాటి యొక్క మార్కెటింగ్ డీలర్‌షిప్ తీసుకొని, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వాడుతూ ఉన్న ఆహ్, ఆ మెషిన్స్ ఉంటాయి కదా! థ్రెడ్‌మిల్ అని, అవన్నీ జిమ్ ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి కదా! వాటి డీలర్‌షిప్ అంటే వాటిని సప్లై చేసే వాళ్ళలో వాళ్ళ కంపెనీ కూడా ఒక మంచి పొజిషన్‌లో ఉంది. అంటే తను యాక్చువల్‌గా ఎళ్ళిందెందుకు? అక్కడ తనకి కనిపించిందేంటి? తన ఫీలింగ్స్ ఏంటి? అంటే ఒక్కొక్కసారి వాళ్ళు వెళ్ళాలనుకున్న మార్గంలో వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ కూడా అవకాశాలు వాళ్ళకి వేరే రూపంలో వస్తాయి. ఇక్కడ తను వెళ్ళాలనుకున్నయి, తను సక్సెస్ అవ్వాలనుకున్నాడు. తనకి ఏది కావాలనేది నిర్ణయం తనకి తెలియలేదు. అలాంటి సిట్యుయేషన్‌లో తను ఏదో ఒకటి ధైర్యం చేసి ముందడుగేసాడు. తనకి అవకాశాలనేయి ఆ ముందడుగేయడం వల్ల వచ్చాయి. అలాగే మన జీవితంలో జరిగే విషయాలు కానీ, మనం చేసే పనులు కానీ ప్రతిదీ కూడా ఏదో ఒక అవకాశాన్ని మనకి చూపిస్తూ ఉంటది. మన లైఫ్‌లోకొచ్చే ప్రతి వ్యక్తిని, ఈరోజు ప్రతి సిట్యుయేషన్‌ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నా లైఫ్‌లో నేను ముందుకెళ్ళాలనుకుంటున్న విషయానికి, ఇది ఇక్కడ జరిగిన విషయానికి నాకున్న అవకాశం ఏంటి? జరిగిన ఈ సిట్యుయేషన్‌లో నాకు అవకాశంగా ఉన్న అంటే లోపల దాగున్న అవకాశం ఏంటి అనే విధంగా ఆలోచించండి. నేను ఎదగడానికి దీనిలో ఏం అవకాశం ఉంది? దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి? దీని నుంచి నేను ఎలాంటి విషయాన్ని నా జీవితానికి అప్లై చేసుకోవాలి అనే విషయం గురించి ఆలోచించండి. ఈరోజు నుంచి అబ్జర్వ్ చేయండి. మీ లైఫ్‌లో జరిగిందేంటి? బాగా జరగనిదేంటి? దాన్ని మీరు ఎలా మేనిఫెస్ట్ చేశారు? అంటే దాన్ని ఏ ఏ రకంగా అక్కడున్నాము అంటే ఏది కూడా సింపుల్‌గా జరిగిపోదు. మనం ఒక సిట్యుయేషన్‌లో ఉన్నాము అంటే, ఒక పరిస్థితిలో ఉన్నాము అంటే, మన ప్రమేయం లేకుండా ఆ గాలిపటానికి అట్లా ఏమి ఎళ్ళిపోము. ఎంతో కొంత ఏదో ఒక రకంగా మన యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఎంతో కొంత ఏదో పర్సెంటేజ్ మన ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఆ ఇన్వాల్వ్‌మెంట్ ఏంటి అనేది మనకి తెలియాలి. అక్కడ మనం దాన్ని మేనిఫెస్ట్ చేయడానికి గల కారణం లేదు.
మనకి కావలసిన దాని కోసం మనకి కావలసిన విషయాల్ని మన దగ్గరికి తీసుకురావడానికి ఈ జరిగిన సిట్యుయేషన్ లో నుంచి మనం ఎలా తీసుకోవాలి అనేది ఆలోచన చేయండి. ప్రతి సిట్యుయేషన్ నుంచి కూడా ఏదో ఒక రూపంలో మనకి అవకాశాలు కనిపిస్తూనే ఉంటాయి. అవరోధాల నుంచి అవకాశాల్ని చూడండి. కష్టం జరిగినప్పుడు అవకాశం చూడండి. ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్ కొట్టాడు. తను అంటే చేస్తూ ఒక మంచి లైఫ్‌ని అనుభవించాలని అనుకున్నాడు. అలాగే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాడు. కానీ తనకొచ్చే జీతం గవర్నమెంట్ సెక్టార్‌లో ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉండుంటది. ఎక్స్‌పీరియన్స్‌ని బట్టే సాలరీ పెరుగుతుంది ఎప్పుడు కూడా గవర్నమెంట్ సెక్టార్‌లో. మనం ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా ప్రైవేట్ సెక్టార్‌లో లాగైతే మనకి ఇంకా వెంటనే ఇంక్రిమెంట్స్ ఇచ్చేసి వెంటనే ప్రమోషన్స్ అయితే ఇచ్చేసేయి. మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా మన ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా మా డిపార్ట్‌మెంట్ టెస్ట్‌లు ఇన్ని సంవత్సరాలకని ఉంటాయి. అన్నీ అవ్వాలి. 2 ఇయర్స్ ప్రొబేషనల్ పీరియడ్ అవ్వాలి. అలా పెరుగుతూ ఉంటది సాలరీ. కానీ తను గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టగలిగాడు కానీ తనకు కావాల్సినంత సాలరీ తను గెయిన్ చేయలేకపోతున్నాడు. తన టార్గెట్ అంతా సాలరీ మీద ఉంది. నేను మంత్లీ రూ. 1,00,000 సంపాదించాలనుకుంటే, తను సంపాదించిన ఉద్యోగానికి నెలకి రూ. 25,000 వస్తుంది. తను రూ. 1,00,000 సంపాదించాలంటే ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అంటే తనకి ఇయర్‌లీ ఒక ఇంక్రిమెంట్ కలుస్తది. ఇంక్రిమెంట్ కూడా 12% ఏమో పెరుగుతది. మరి అంత పెరగాలంటే చూడండి ఎవ్రీ 5 ఇయర్స్‌కి గవర్నమెంట్ మారితే గనక వీళ్ళు ఏదో ఒకటి అలవెన్స్ రూపంలో కొంత చేస్తారేమో అంతే తప్ప పెరిగిపోదు. కదా! అంటే ఇదంతా ఆలోచించుకున్నాడు. తన టార్గెట్ అంతా కూడా గో తనకి నెలకి రూ. 1,00,000 జీతం అప్పటినుంచే తీసుకోవాలన్న ఆశ ఉంది దానికి. మరి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. 25,000కి ఆ రూ. 1,00,000కి మధ్య 75,000 డిఫరెన్స్ ఉంది. ఎలా తీసుకోవాలి? నాకు లక్షే కావాలని తన మేనిఫెస్టేషన్ అంతా రూ. 1,00,000 మీద ఉంది. నేను రూ. 1,00,000 రూ. 1,00,000 తీసుకుంటున్నానని. ఒక సిట్యుయేషన్‌లో తన నెగ్లిజెన్సీ ఏదో ఉంది అని చెప్పేసి ఆ పై ఆఫీసర్స్ తనని కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసిన టైంలో తను ఖాళీగా ఉండడానికి ఇష్టపడక చా చాలా కంపెనీస్‌కి తను అప్లై చేస్తాడు. అనుకోకుండా 10 రోజుల్లోనే తనకి రూ. 1,00,000 జీతం ఉన్న ఇంకొక జాబ్ వస్తది. ప్రైవేట్ జాబ్. తనకది సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. 10 సంవత్సరాలు కష్టపడితే గాని రూ. 1,00,000 జీతం తీసుకోలేను నేనిక్కడ గవర్నమెంట్ జాబ్‌లో. అదే ఈ రోజు నుంచి నేను రూ. 1,00,000 తీసుకుంటున్నాను. 10 సంవత్సరాల్లో నేను ఈ రూ. 1,00,000 పెంచుకుంటూ 10,00,000 వరకు వెళ్ళగలను. ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ ఒకటే కనిపిస్తుంది. కానీ ఇక్కడ నేను 10 సంవత్సరాలు కష్టపడితే లైఫ్ అంతా నేను సెక్యూర్డ్‌గా బతకొచ్చన్న ఉద్దేశంతో తను ఆ జాబ్‌కి షిఫ్ట్ అయిపోయాడు. ఆ నెల తర్వాత తన యొక్క ఆహ్, ఇది ఎత్తేసినా కానీ అప్పటికే అంటే తన మీద అప్పటికే కొంత నెగెటివ్ మీద తీసేసారు కాబట్టి సస్పెండ్ చేశారు కాబట్టి ఒక 6 మంత్స్ తర్వాత తను జాయినింగ్ అవ్వాల్సొచ్చినా నేను జాయిన్ అవ్వనని రిజైన్ చేసేస్తాడు. అంటే అక్కడ తనకి జరిగిన నెగెటివ్ నుంచే అవకాశాన్ని ఎదుర్కొన్నాడు. మామూలుగా అయితే తనకున్న గవర్నమెంట్ జాబ్‌లో నుంచి బయటికి రాలేడు కదా! ఎవరైనా కానీ ఒక జాబ్ వచ్చింది అంటే ఆ జాబ్‌లో నుంచి అంత తొందరగా బయటికి రాలేరు. కంఫర్ట్ జోన్‌లో నుంచి బయటికి రాలేరు. అదో కంఫర్ట్ జోన్‌గా ఫీల్ అవుతారు. బయటకొచ్చినా గాని నువ్వేమో పెద్ద ఫూల్‌లా ఉన్నావు. గవర్నమెంట్ జాబ్‌ని వదులుకొనొస్తావా? అని అంటారు. అవునా కాదా? గవర్నమెంట్ జాబ్ అంటే 10-5 చేసే జాబే. చాలా మందికి ఆ ఊహలు, అపోహలుంటాయి. ఎలక్షన్ టైమ్ వచ్చింది కదా! రైతులు ఇంటికి కూడా రారు పాపం. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఇల్లు మర్చిపోవాలి. ఫ్యామిలీ గుర్తుండకూడదు. ఏ ఏ ఏ చిన్న సిట్యుయేషన్ వచ్చినా కానీ ఇది అర్జెంట్ ఈరోజు జరగాలి. ఈ మీటింగ్స్ జరుగుతున్నాయి. పలానా పొలిటికల్ లీడర్ వస్తున్నాడు. సంథింగ్ ఏదో జరుగుతుంది అని అనిపిస్తే ఈ ఏదైనా ఒకటి ఇది టార్గెట్ కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అంటే చాలా ఉంటాయి దాంట్లో కూడా. కానీ అదొక సెక్యూర్. జాబ్ పోదు. జాబ్‌ని ఎవరు తీసేయరు. మనం ఉన్నంత కాలం మనం చక్కగా జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు. 60 ఇయర్స్ వచ్చేంత వరకు అనే ఫీలింగ్‌లో ఉంటాము. కానీ ఇక్కడ మనీ గురించి ఎంతవరకు ఎదిగే అవకాశాలున్నాయి అనే దాని గురించి అతను ఆలోచించుకుంటూ తన మైండ్ సెట్‌కి తగ్గట్లుగా తను ఆ రోజే రూ. 1,00,000 జీతానికెళ్ళాడు.
సంవత్సరం తిరిగేసరికి తన ఇంక్రిమెంట్స్ పెరిగే తన సాలరీ 2 లాక్స్ అయింది. అట్లా మంత్లీ ఇయర్లీ తను పెరుగుకుంటూ తను కష్టపడుకుంటూ ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మనీ రూపంలో చూస్తాడు. తను డబ్బునే టార్గెట్‌గా పెట్టుకున్నాడు. కొంతమంది లైఫ్ సెక్యూరిటీని టార్గెట్‌గా పెట్టుకుంటారు. నెల వచ్చే ఇన్‌కమ్. ఒక్కొక్కసారి మరి ఇతనికి పాండమిక్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు తనకి సాలరీ రాకపోయి ఉండుండొచ్చు. కానీ ఆల్రెడీ ఉన్న జీతాన్ని కొంత సేవింగ్స్ రూపంలో పెట్టుకుంటే అప్పుడు హ్యాపీగా బ్రతకొచ్చు. ఈ గవర్నమెంట్ జీతంలో 25,000 ఎంతొచ్చినా కానీ తనకి సేవింగ్స్ చేయడానికి కూడా అవకాశం ఉండేది కాదు. నిరంతరం కుటుంబ సమస్యలతోనే ఇబ్బంది పడేవాడు. అవన్నీ అవగాహన చేసుకున్నాడు. తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అలాగే ప్రతి నెగెటివ్‌లో నుంచి కూడా పాజిటివ్ ఉంటుంది. లైఫ్‌లో ముందుకెళ్ళడానికి అనే ఆలోచన అతను కలిగి ఉన్నాడు కాబట్టి, తను వెళ్ళాలనుకున్న పొజిషన్‌కి వెళ్ళగలిగాడు. ఈ రోజు నుంచి మనం కూడా ఏం చేయాలంటే, ఈ సిట్యుయేషన్‌లో నేనేం నేర్చుకున్నానో, ఇక్కడ నాకు ఎలాంటి అవకాశం ఉంది. అంటే నేను ముందుకెళ్ళడానికి ఎలాంటి విషయం నాకు ఇక్కడ ఒకవేళ అది కావాల్సిన అవసరం లేదు. చిన్న ఆలోచన అయినా అయ్యుండొచ్చు. ఒక వ్యక్తి ఇంటర్వ్యూ కోసమని ఒక ప్లేస్‌కెళ్ళాడు. వాళ్ళ కంపెనీ చాలా దూరంగా ఉంది. ఒక హైదరాబాద్ లాంటి ప్లేసే అనుకుందాము. సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉంది. అక్కడికి వెళ్ళడానికి ట్రావెలింగ్‌కి కొంచెం ఇబ్బంది పడాల్సొచ్చింది. అక్కడ కంపెనీ చుట్టుపక్కల కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఆహ్, కూల్ డ్రింక్ షాపులు కానీ, ఎలాంటి షాప్స్ కానీ లేవు. తనకి ఆ ప్లేస్‌కెళ్ళడానికి చాలా టైం తీసుకుంది. అక్కడికెళ్ళిన తర్వాత కొంచెం దాహం తీర్చుకుందామన్నా కానీ తనకేమీ లేకపోవడం వల్ల తను ఇబ్బంది పడ్డాడు. తనకు ఆ టైంలో తను వెళ్ళిన ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అయ్యాడు. టైంకెళ్ళలేకపోవడం వల్ల. తనకొక విషయం అనిపించింది. ఇక్కడ ఒక కంపెనీ ఉంది కదా! ఇక్కడెందుకు నేను ఒక చిన్న షాప్ పెట్టుకోకూడదు. కొన్ని వాటర్ బాటిల్స్, కొన్ని కూల్ డ్రింక్స్, కొంత స్నాక్స్ కొన్ని సౌకర్యాలు ఇక్కడెందుకు నేను ఏర్పరచకూడదు. కొంచెం ఇబ్బందికరమైన విషయమే. కానీ ఎందుకు ఏర్పరచకూడదు అన్న ఉద్దేశంతో తను ఒక చిన్న బడ్డీ కొట్టుని కొనుక్కొని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని దాంట్లో వాయిస్ రావట్లేదు. ఇప్పుడు ఓకేనా? ఓకేనా? జనార్దన్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? రాము గారు వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందండి. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే. వినిపిస్తుంది. మీకు సిగ్నల్ కొంచెం తక్కువ ఉంటుంటది రాము గారు. ఓకే. 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 యెస్. ఇప్పుడు అతనికి ఒక ఆలోచనొచ్చింది. ఏంటి ఆ ఆలోచన అంటే, ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. నేను ఎలాగో రిజెక్ట్ అయ్యాను అక్కడి నుంచి ఆ కంపెనీలో ఉద్యోగం చేయడానికి. కానీ ఇక్కడికొచ్చిన వాళ్ళు నాలాగా ఇబ్బంది పడే వాళ్ళకి నేనేమైనా హెల్ప్ చేయగలనా? అలాగే నేను డబ్బు సంపాదించడానికి నాకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఒక చిన్న బడ్డీ కొట్టు స్టార్ట్ చేశాడండి. అక్కడ వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ ఆహ్, కొన్ని కూల్ డ్రింక్స్ అట్లా చిన్నగానే స్టార్ట్ చేసుకున్నాడు. దాన్ని కొంచెంగా పెద్దగా చేసుకుంటూ వెళ్ళాడు. అంటే అక్కడ తను వెళ్ళిన పరిస్థితిలో తనొక అవకాశాన్ని చూసాడు. తను ఎదుర్కొన్న సిట్యుయేషన్ నుంచే మిగిలిన వాళ్ళు ఎదుర్కోకూడదు అలాంటి సిట్యుయేషన్ అని ఒక అవకాశాన్ని చూసాడు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నయన్నీ కూడా ఎవరో ఒకళ్ళు ఆ పరిస్థితిలో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఉంది. గూగుల్ మ్యాప్ కూడా సుందర్ పిచ్చయ్య గారు వాళ్ళ మిసెస్ ఒక బర్త్‌డే ఫంక్షన్‌కి వెళ్ళడానికి అని చెప్పేసి ఆయన ఆల్రెడీ ఆ ఫంక్షన్‌లో ఉన్నారట. ఆవిడ రమ్మని చెప్పి డైరెక్షన్స్ చెప్తూ ఉంటే ఆవిడ అటు తిరిగి వెళ్ళలేక చిరాకొచ్చి ఇంటికెళ్ళిపోయిందట. ఎళ్ళిపోయిన తర్వాత అందంట, మీరు గూగుల్‌లో ఇంత చేస్తున్నారు కదా! మరి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వెళ్ళడానికి ఈ మ్యాప్‌ని ఎందుకు మీరు క్రియేట్ చేయకూడదు? కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఉన్నాం మేము ఇక్కడికి రండి అని చెప్పే విధంగా మ్యాప్‌ని ఎందుకు క్రియేట్ చేయకూడదు అని అడిగారట. ఆ ఆలోచన నుంచి వచ్చిందే గూగుల్ మ్యాప్ అట. అంటే ఒక సిట్యుయేషన్‌ని మనం ఎదుర్కొన్నప్పుడు అక్కడ ఉన్న లోపాలు కానివ్వండి, అక్కడున్న పరిస్థితులు కానివ్వండి, ఏదో ఒకటి కనిపెట్టడానికి మనకి అవకాశం తీసుకొచ్చింది. ఈ రోజు నుంచి కూడా మన జీవితంలో జరిగే సిట్యుయేషన్స్ నుంచి ఎలాంటి పరిస్థితులు జరిగినా కానీ ఏదో ఒక అవకాశం తొంగి చూస్తుంది అనే ఆలోచన కలిగి ఇందులో నుంచి తొంగి చూస్తున్న అవకాశం ఏంటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ యొక్క పరిస్థితిని పరీక్షించండి.
ఖచ్చితంగా మీకు అవకాశం కనిపిస్తది. మీరెళ్ళాల్సిన మార్గం ఏంటో మీకు ఇప్పటి వరకు తెలియలేదా? మీకు మార్గం కనిపిస్తది. జీవితంలో నేను సాధించాల్సింది ఏంటి అని అనిపిస్తుందా? ఏం సాధించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. రోజులన్నీ వ్యర్థమైపోతున్నాయని బాధపడుతున్నారా? ఈ రోజు నుంచి ఇలా ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఒక్క అవకాశం, ఒక్క అవకాశం, ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నా నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి. నాలో శక్తి ఉంది. నాలో సామర్థ్యం ఉంది. అవకాశం వస్తే చాలు నేను వాటిని చేయించుకుంటానని ఎదురు చూస్తున్నారా? ఇది చూడండి. ప్రతి సిట్యుయేషన్ మీకు ఎదురయ్యే ప్రతి దానిలో కూడా మీకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. అవకాశాలన్నీ కూడా ఏదో ఒక సమస్యల రూపంలో వస్తూ ఉంటాయని గుర్తించండి. ఏదో ఒక ఇబ్బందుల రూపంలో వస్తూ ఉంటాయి. ఏదో ఒకటి ఇరిటేషన్ కలిగించే రూపంలో వస్తూ ఉంటాయి. ఏంటి ఆ అవకాశాలు? నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ సందర్భంలో ఉన్న అవకాశం ఏంటి? ప్రతి దాంట్లో కూడా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. అవకాశాలు మిమ్మల్ని ఎతుక్కుంటూ వస్తూనే ఉంటాయండి. నిరంతరం వస్తూనే ఉంటాయి. కానీ వాటిల్ని ఐడెంటిఫై చేసే సామర్థ్యం, ఐడెంటిఫై చేసే అవగాహన మనలో లోపించినప్పుడు వాటిని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అది చేయి జారిపోయిన తర్వాత మనకి తెలిసుండొచ్చు. అసలు కొంతమందికైతే అది అవకాశంగానే తెలియకపోయి ఉండొచ్చు. ఈ రోజు నుంచి మిమ్మల్ని మీరు ప్రతి విషయంలో ఇలా అబ్జర్వ్ చేసుకుంటా ఉండండి. అనిపిస్తది చాలా సార్లు. నాకు ఒకసారి ఈ అవకాశం వచ్చింది కానీ నేను దాన్ని చేతులారా అంటే వదిలేసుకున్నాను అని. అవకాశాలు వచ్చినప్పుడు వదిలేసుకున్నారు ఓకే. కానీ ఈ రోజు నుంచి ఇంకా వస్తూనే ఉంటాయి. మనం ఇంకా ఈ భూమి మీద ఉన్నామంటే మనం చేయాల్సిన పని ఇంకా మిగిలుందనే అర్థం. ఆ పని చేయడానికి చాలా చాలా, చాలా చాలా అవకాశాలు వస్తూనే ఉంటాయి. అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవడానికి రెడీ. నేను వచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉన్నాను. ఏ అవకాశం వస్తుంది? ఏ అవకాశం వస్తుంది? అనేది ఎదురు చూడాలి. ఒకతనంటే ఒక అమ్మాయిని బాగా ప్రేమించాడట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడట. తన తండ్రి దగ్గరికెళ్ళాడట. ఎళ్తే తండ్రి ఒక చిన్న టెస్ట్ పెడతాను మరి నీకు నేను. ఈ టెస్ట్‌లో నువ్వు గెలిసావనుకో, గెలిస్తే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అంటే ఓకే. చెప్పండి ఏంటి ఆ టెస్ట్ అని అంటే 3 దున్నపోతులు వస్తాయి. ఆ దున్నపోతుల యొక్క తోకని నువ్వు పట్టుకుని ఆపగలగాలి అని అంటాడంట. అంటే ఓకే అంటాడంట. బరిలోకి దిగుతారు. పెద్ద గ్రౌండు. ఒక డోర్‌లో నుంచి ఒక దున్నపోతు వస్తదనమాట. బయటికొస్తా ఉంటది. అది చాలా బలంగా నిగనిగలాడుతా అసలు మంచి కోపంతో, ఆవేశంతో వస్తా ఉంటది. అతను 3 అన్నాడు కదా! దాన్ని చూడగానే ఇతనికి భయమేసి దాన్ని సరే ఇది కాదులే ఇదింత స్పీడ్‌గా వస్తుంది. ఇదింత పౌరుషంతో వస్తుంది. దీన్ని పట్టుకుంటే నన్నే చంపేస్తదేమో. ఇది కాదులే నెక్స్ట్ వచ్చే దాన్ని పట్టుకుందాము అన్న ఉద్దేశంతో దాన్ని వదిలేస్తాడండి. రెండోది దీనికంటే బలంగా ఉంటది. దీనికంటే శక్తివంతంగా, దీనికంటే ఆవేశంగా వస్తుందండి. అమ్మో! ఇది కూడా నా వల్ల కాదు. మూడోదొస్తది గదా! ఆ మూడోదాన్ని పట్టుకుందాం అనుకుంటాడు. మూడోది చాలా బక్కగా, పేలగా అస్సలు శక్తి లేకుండా నడవలేక నడుచుకుంటూ వస్తదట. దానికి తోకుండదంట. మరి ఆ పందెంలో తోక కదా ఇంపార్టెంట్. అంటే మొదటి రెండుకి అసలు ప్రయత్నమే చేయలా చూసి భయపడి వదిలేసాడు. అంటే నేను చేయగలిగే అవకాశం వస్తే అంటే అది నాకంటే శక్తిహీనంగా ఉండి దాన్ని నేను పట్టుకోగలిగితే అంటే మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటదంటే డేర్ చేసే అంత మనస్తత్వం ఉండదు. ఒక్కొక్కసారి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మనం డేర్ చెయ్యాలి. కానీ మొదటిసారి డేర్ చేసుంటే పోనీ మొదటిది కాకపోయినా రెండోదైనా పట్టుకోగలిగేవాడేమో. ఇప్పుడు ఆ పందెంలోని ఓడిపోయాడు. కోరుకున్న అమ్మాయిని గెలుచుకోలేకపోయాడు. అవకాశం ఇచ్చాడు. మూడు అవకాశాలొచ్చినాయి తన దగ్గరికి. ఈ అవకాశం కాదు, ఈ అవకాశం కాదు, ఈ అవకాశం అని చెప్పి దాన్ని చూస్ చేసుకునే లోపు అవకాశం లేకుండా పోయిందక్కడ మూడోసారికి. దానికన్నీ బానే ఉన్నాయి కానీ అసలు లేదు.
అంటే అవకాశాలని కూడా మనకు ఒక్కొక్కసారి వచ్చినప్పుడు పట్టుకోలేకపోతే జరిగే లాస్ట్‌కి జరిగేదేంటి అంటే, మనకి మొండి తోకలు అట్లా మిగులుతాయన్నమాట. కొన్ని సార్లు వచ్చిన అవకాశాన్ని మనం చేజిక్కించుకోవడానికి కొంత డేర్ చెయ్యాలి. అవకాశాలను గుర్తించారు. డేర్ చెయ్యండి. ఈ అవకాశాలు మీ దగ్గరికొస్తున్నాయి. వచ్చాయని అనిపించినప్పుడు డేర్ చేయండి. అది మిమ్మల్ని ఖచ్చితంగా మీ లైఫ్‌లో ముందుకు తీసుకెళ్తది. ఓకే. ఈ రోజు నుంచి జరిగే ప్రతి సిట్యుయేషన్‌లో కూడా దీనిలో ఏ అవకాశం తొంగి చూస్తుంది? దీనిలో ఉన్న అవకాశం ఏంటి? అని మీకు మీరు ప్రతి విషయాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు నుంచి ప్రతిది రాయండి. బుక్‌లో రాయండి. జరిగిన విషయం ఏంటి? జరగలేదనిపించిందేంటి? దానిలో మీ ప్రమేయం ఏంటి? దానిలో మీకు కనిపించే అవకాశం ఏంటి? 100% ప్రతిరోజు రాయాల్సిన విషయాలు. ఒక రోజుకి మీరు రాయకుండానే మీ మైండ్‌లోకి ఆ సిట్యుయేషన్‌ని ఈజీగా తీసేసుకోగలుగుతారు. అది మీకు తెలియకుండానే మన ప్రధానమంత్రి ఎవరు అంటే మనం పెద్ద తడుముకోవాల్సిన అవసరం లేదు. మన ముఖ్యమంత్రి ఎవరు అంటే అవసరం లేదు. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక న్యూస్‌లో విని మనకది గుర్తుండిపోయింది అట్లాగా. అలాగే మనం చేసే సిట్యుయేషన్ ఏదైతే పనులు ఏవైతే ఉన్నాయో, ఈ పనులు ఒక హాబిట్‌గా మారిపోయి ప్రతి దానిలో నుంచి నిగూఢంగా చూడడం స్టార్ట్ చేస్తాం. డెప్త్‌గా చూడడం స్టార్ట్ చేస్తాం. ఇది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే విధంగా చూస్తాం. అనవసరంగా ఏది జరగదు. వ్యర్థంగా ఏది జరగదు. గాలివాటంగా ఏది జరగదు. ప్రతిదానికి ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతూ ఉంటది. మన ఆలోచనలే మన యొక్క భౌతిక ప్రపంచాన్ని సృష్టించినప్పుడు, మన ఇన్నర్ థాట్స్ ఔటర్ వరల్డ్‌ని సృష్టించినప్పుడు, బయట మనకి కనిపించే ఔటర్ వరల్డ్ మనకి ఎలాంటి అవకాశాలను చూపిస్తుంది? మన యొక్క ఇన్నర్ వరల్డ్ యొక్క మిర్రరే కాబట్టి ఔటర్ వరల్డ్ జరిగే ప్రతి సిట్యుయేషన్‌ని మనమే క్రియేట్ చేసాం కాబట్టి, మనం వెళ్ళాలనుకున్న లక్ష్యానికి ఇది ఏదో రకంగా ఉపయోగపడుతుంది. దీనిలో నుంచి నేను తీసుకోవాల్సింది ఏంటి అనేది అవగాహన కలిగి ఉండండి. కొన్ని రోజులకి మీ లైఫ్‌లో ప్రతి సిట్యుయేషన్ నుంచి కూడా మీరు చాలా విషయాలు తీసుకోవడం సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తూనే ఉంటది. ఈ మైండ్ సెట్‌ని మీరు బిల్డ్ చేసుకున్న తర్వాత. బిల్డ్ చేసుకోవడానికి కొంచెం కష్టం. ఒక ఇంటికి ఫౌండేషన్ ఏయడం వరకు చాలా కష్టం. ఆ తర్వాత నుంచి చాలా ఈజీగా ఎళ్ళిపోతా ఉంటది. అసలు ఇల్లు కట్టాలనే ఆలోచన రావడం, ఆ ఇంటిని అక్కడ ఏరియా అంతా డెప్త్‌గా తీసి కింద బేస్‌మెంట్ ఎయడం, బేస్‌మెంట్ తీసి బేస్‌మెంట్ పూర్తయ్యేంత వరకు ఎంత పని జరుగుతదో పైన చాలా ఈజీ. 80% పని బేస్‌మెంట్‌తోనే అయిపోతది. పిల్లర్స్ ఎయడం, బేస్‌మెంట్ ఎయడం. రిమైనింగ్ పనిలో మనకి ఎక్కువ క్రిటికల్‌గా కనిపించేది స్లాబ్ ఒక్కటే. రిమైనింగ్ అంతా ఈజీగా అయిపోతాయి గోడలు అన్నీ గూడా. పెద్ద కష్టపడాల్సిందేమీ కాదది. అలాగే మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేయడానికి స్టార్టింగే ఇబ్బంది. మీరు స్టార్ట్ చేస్తే 80% కంప్లీట్ అయిపోయినట్లే. స్టార్ట్ చేయండి. రాయడం స్టార్ట్ చేయండి. ఆలోచించడం స్టార్ట్ చేయండి. మీరెప్పుడైతే ఆలోచనలో పెట్టారో మీరు ఆ పనిని 80% కంప్లీట్ చేస్తున్నారని. ఫిజికల్‌గా మీరు చేయాల్సింది 20% ఉంటది. మెంటల్‌గా చేయాల్సింది 80% ఉంటుంది. అవకాశాలను అందిపుచ్చుకోండి. జీవితంలో ఉన్నతమైన స్థానానికెళ్ళండి. ప్రతి విషయం నా జీవితంలో ఎందుకు జరుగుతుంది అనే ఆలోచన చేయండి. ఈ అవకాశాన్ని తీసుకొస్తుందని చూడండి. ఖచ్చితంగా స్టిక్ నోట్ మీరు ఎక్కడుంటే మీ ఆఫీస్‌లో, మీ కార్‌లో, మీరు బైక్ డ్రైవింగ్ అయితే బైక్ డ్రైవింగ్‌కి మీ మొబైల్ అది ఇవి కాదంటే మీ మొబైల్ స్క్రీన్ మీద పెట్టుకోండి. మీరు మొబైల్ చూస్తుంటే. మొబైల్ స్క్రీన్ మీద పెట్టుకోండి. అది చూసినప్పుడల్లా మీకు ఆ థాట్ వస్తూ ఉంటది. ఎవ్వరేమనుకుంటారనేది ఏం పట్టించుకోవద్దు. మీ లైఫు మీకిష్టం. మీ గోల్స్‌ని సంపాదించడం మీకిష్టం. వాడికి కాదు కదా గోలుంది. హేళన చేసేవాడికి కాదు గదా! గోలుంది. గోలుంది ఎవరికి? మీకుంది గోలు. అది సాధించాల్సింది మీరు. అది సాధిస్తే ఆనందం మీకు. వాడికి కాదు కదా! వాడు ఎన్ని మాటలైనా అంటాడు. వాడి గోల్ కాదు కాబట్టి. సో, అనేవాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు. మీ గోల్ కోసం మీరు పని చేస్తున్నారు. వాడికున్న గోల్ కోసం వాడు పని చేసుకుంటాడు. మనల్ని డిస్టర్బ్ చేయడానికి అది జరగదు, ఇది జరగదని చెప్తూ ఉంటాడు. అది ఎవరన్నా ఏదన్నా చెప్పినప్పుడు గుర్తుంచుకోండి. అది వాడి గోల్ కాదు. నా గోలు.
నా గోల్ కోసం నేను పనిచేస్తున్నాను. వాడి గోల్ కోసం అయితే వాడు పని చేసుకుంటాడు. ఒకరి మాటల కోసం, ఒకరు క్రిటిసైజ్ చేసే పని గురించి అస్సలు ఆలోచించొద్దు. వాడు క్రిటిసైజ్ చేస్తున్నాడంటే వాడు మనకి వెల్ విషర్ అని ఆలోచించాడు. ఎందుకంటే మన గురించి ఎంక్వైరీ చేసి, మన థాట్ ప్రాసెస్ మీద కొంత అనాలిసిస్ చేసి, మనం చేసే పని మీద నిఘా పెట్టి, మనకు కొంత ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. క్రిటిసైజ్‌గా అంటే విమర్శిస్తున్నాడు అంటే వాడు మన కోసం ఎంత టైం వెచ్చిస్తున్నాడో దానికి కృతజ్ఞత భావంగా ఉండండి. వాడి మీద కోపం, ఆవేశాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. వాడి కోసం వాడు పని చేసుకోవడం మానేసి మన కోసం పని చేస్తాడంటే మరి మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన సిట్యుయేషనే కదా! ఒక్కొక్కసారి నెగెటివ్‌నే చాలా దూరం మనల్ని చాలా పై పొజిషన్‌కి తీసుకెళ్తది. అసలు ఆ విషయంలో మీరు ఒకళ్ళ గురించి ఆలోచించొద్దు. మీ గురించి, మీ లైఫ్ గురించి వచ్చిన ప్రతి అవకాశాన్ని గురించి ఆలోచించండి. వండర్‌ఫుల్‌గా మీరు లైఫ్‌లో ముందుకెళ్ళగలుగుతారు. యెస్. ఓకే. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా?